హాయ్ మై డియర్ ఫ్రెండ్స్, నేను మీ నయన్ పట్నాయక్. మీరు చూస్తున్నారు ఎంటైర్ యూట్యూబ్ ఛానల్. సో ఫ్రెండ్స్, ఈ అంశం చాలా ముఖ్యమైనది. ప్రతి ఒక్క నిరుద్యోగి ఈ వీడియోని లైక్ అండ్ షేర్ చేయండి. ఎందుకంటే మన జీవితం మీద పెద్ద బండరాయి వేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అయ్యా రేవంత్ రెడ్డి గారు, అసలు మీరు చేసినటువంటి ఆలోచన ఏంది? అసలు మిమ్మల్ని ఎవరైనా అడిగారా? ఈ ఉద్యోగుల యొక్క వయస్సును పెంచాలని చెప్పేసి, వాళ్ళ రిక్రూట్మెంట్ వయస్సును పెంచాలని చెప్పేసి ఎవరైనా రోడ్ ఎక్కారా? ఎవరైనా ధర్నా చేశారా? సెక్రటరీకి వచ్చే మన వాళ్ళు మాకు పెంచాలి, మేము ఇంకా చేసుకుంటాము, మా హెల్త్ బాగా సహకరిస్తుంది, మేము ఇంకా వయసు మాకు ఎక్కువ యుక్త వయసు వస్తుంది అని చెప్పేసి వాళ్ళు మిమ్మల్ని వేడుకున్నారా? ఎందుకు ఈ విధంగా చేస్తున్నారు? మీ దగ్గర ఖజానా లేకపోతే మనం చేయండి. మీ జీతవంతా తగ్గించుకోండి. మీ జీతవంతా తగ్గించుకొని మీరు లక్షలు దొబ్బుతున్నారు కదా, మీ మంత్రులు, మీ ఎమ్మెల్యేలు, మీరంతా కూడా ఆ 5 లక్షల 10 లక్షలు మీరు ఎందుకు తీసుకుంటున్నారు? అంతా తగ్గించుకొని వాళ్ళకి ఇచ్చేయండి రిటైర్మెంట్ ప్రకటించి. కానీ మన నిరుద్యోగులకు ఇలా ఇంతటి మోసం అంటే చూడండి, గత ఏడాది అంటే ఇప్పుడు 2024 ఎండింగ్ కల్లా 7,995 మంది రిటైర్మెంట్ కాబోతున్నారు. అండ్ ఈ ఏడాది ఇప్పుడు ఈ మార్చి కల్లా 9,630 మంది రిటైర్మెంట్. సో టోటల్ ఈ యొక్క 5 సంవత్సరాలలో 44,000 మంది రిటైర్మెంట్ కాబోతున్నారు. సో ఇంతమంది రిటైర్మెంట్ అయితే మన నిరుద్యోగులకు చాలా మంచి అవకాశం. మన ఈ నిరుద్యోగులందరూ కూడా ఒక ఉద్యోగ అవకాశం కల్పించేటువంటి ఒక మంచి కార్యక్రమం ఇది. సో దీన్ని మళ్ళీ నీరు గార్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. మళ్ళీ వాళ్ళకి 2 సంవత్సరాలు లేదా 3 సంవత్సరాలు లేదా 4 సంవత్సరాల వరకు అవకాశం ఇవ్వాలని చెప్పేసి మీరు తీసుకున్నటువంటి నిర్ణయం మా మీద ఒక పెద్ద బండరాయి వేసినటువంటి పని. కాబట్టి దయచేసి ఈ యొక్క ఆలోచనని వెంటనే మీరు ఉపసంహరించుకోండి. అసలు ఉద్యోగులకు ఇంట్రెస్ట్ లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను నిన్న పోల్ పెట్టాను. ఏమని పెట్టినా అంటే, ప్రభుత్వం చేస్తున్నటువంటి ఈ ఆలోచన ఏదైతే ఈ ఉద్యోగుల యొక్క రిటైర్మెంట్ వయసుని పెంచుతున్నామని చెప్పేసి తీసుకున్నటువంటి ఆలోచన సరైనదని పెడితే, ఇప్పటిదాకైతే 1,100 మంది ఓటేస్తే అందులో 96% వద్దు, అది చాలా అన్యాయము అని చెప్పేసి ఉద్యోగులే అందులో పోలింగ్ లో పాల్గొని మాకు వద్దని చెప్పేసి వాళ్ళు వేడుకుంటున్నారు. సో ఏంది? మాకు ఉద్యోగాలు నాయన అని చెప్పేసి మేము వద్దుకుంటే మాకు ఇవ్వకుండా, మాకు వద్దు, మేము చేసింది చాలు, మాకు ఇప్పుడు హెల్త్ సహకరిస్తలేదు, మేము చేసినటువంటి ఒక సర్వీస్ చాలని చెప్పేసి వాళ్ళు పాపం మొరబెట్టుకుంటుంటే, మీరేమో వాళ్ళకి నచ్చని పని మీరు చేస్తుంటే పోతున్నారు. సో కాబట్టి దీనివల్ల ఎవరు నష్టం జరిగేది? ఎవరికి? వాళ్ళకి ఇప్పుడు ఇవ్వాల్సిన డబ్బు రేపైనా రావచ్చు. వాళ్ళు ఇప్పుడు సరే వద్దనుకున్న ఇంకో 3 సంవత్సరాలు సర్వీస్ చేసినా కూడా మీరు ఇలా ప్రకటించే ఏదైతే ప్యాకేజ్ ఉందో అది ఇంకా 3 సంవత్సరాల కన్నా కూడా వాళ్ళకి ఇవ్వాల్సిందే. అందులో కొరత జరగదు, ఇంకా పెరుగుతుంది తప్ప ఇంకా తగ్గించదు, ఆ మనీలో తగ్గదు. కాబట్టి మా నిరుద్యోగుల యొక్క ఆశలు మేమేమైపోవాలి, మా వయసు కూడా అయిపోతా ఉంటుంది. చాలా మంది అసలు వాళ్ళు ఏం చెప్పుకోలేకపోతున్నారు. కాబట్టి మిత్రులందరూ కూడా మీరు ఈ విషయం పట్ల ఆలోచన చేయండి. ప్రతి ఒక్కరు కూడా ఈ విషయం స్టడీ చేయండి. ఏదో చిన్న మ్యాటర్ అనుకుంటున్నారు, కానీ ఇలా జాబ్ క్యాలెండర్ అనేది వర్గీకరణ వల్ల అయితే ఇంకా లాంగ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే టీజీపీఎస్సీ చైర్మన్ ఎవరైతే బుర్ర వెంకటేశ్వర సార్ ఉన్నారో అతను చెప్పేశారు ఆల్రెడీ, May 1st నుంచి నోటిఫికేషన్ మేము జారీ చేస్తామని చెప్పేసి. సో నేను గతంలో ఒక వీడియో చేశాను. ఎస్సీ వర్గీకరణ వల్ల నోటిఫికేషన్స్ లేట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి కొత్తగా ఎవరైతే స్టార్ట్ చేశారో మీరు ఎలాంటి గందరగోళం గురి కాకుండా నిదానంగా ప్రిపేర్ అవ్వండి అని చెప్పేసి నేను ఒక అనలైజ్ చేసి ఒక వీడియో కూడా చేశాను. సో ఆ విషయం పక్కన పెడితే ఇప్పుడు ఇది నిజం చెప్తున్నా, నిరుద్యోగులందరూ కూడా రోడ్ ఎక్కేటువంటి అవకాశం ఖచ్చితంగా ఉంటది. ఎందుకంటే 44,000 ఉద్యోగాలన్న మామూలు విషయం కాదు. మీరు 2 లక్షల ఉద్యోగాలు అన్నారు, అవి ఇస్తామన్నారు. మరి ఇప్పుడు ఇలాంటి ఇంత మంచి అవకాశం ఉన్నప్పుడు కూడా మీరు దీన్ని ఇంకా కొనసాగిస్తే, 3 సంవత్సరాలు కొనసాగిస్తే మరి మా బతుకులు ఏమైపోవాలి అంటే అడిగేవారు లేదని చెప్పేసా. మీరు ఏమన్నారంటే, ఏదైనా వాయిస్ అంటే సమస్యల పట్ల ఎవరైనా నిరుద్యోగి మాట్లాడితే వాళ్ళని మేము అరెస్ట్ చేయము, వాళ్ళకి మంచి ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఇస్తాం, వాళ్ళని ఇంకా మేము ఎంకరేజ్ చేస్తాము, వాళ్ళ ఒక సమస్య మా దృష్టికి వస్తే దాన్ని మేము పరిష్కరిస్తామని చెప్పేసి ఏదో మాటలు పెద్ద పెద్ద మాటలు మాట్లాడి ఈ రోజున ఏదైనా వచ్చిన వాయిస్ ఇస్తే చుట్టుపక్కల మొత్తం ఏదో రజాకార వ్యవస్థ లేక పోలీసులు మొత్తం ఆకట్టుకొని మమ్మల్ని అరెస్ట్ చేసి తీసుకెళ్ళిన పరిస్థితి ఏర్పడతా ఉంది. మరి ఏది ఎవరు లేరు అని చెప్పేసా మాట్లాడుతున్నారు. చూస్తా ఉన్నారు, ఇంకా ప్రజలు కూడా గమనిస్తా ఉన్నారు, మీరు ఏం చెప్తారని గమనిస్తా ఉన్నారు. మీరు కొత్త పథకాలకు శ్రీకారం చుడుతుంటే సరే ఒక కొత్త ఆలోచన పోతున్నారు కావచ్చు అని చెప్పేసి అనుకుంటుంటే మీరు నిరుద్యోగులు మొత్తం తుంగలో ప్రయత్నం చేస్తున్నారు. సో కాబట్టి మిత్రులు అందరూ కూడా మేర్కొనండి. ఇప్పటికైనా ఇది నిజం చెప్పాలంటే మన భవిష్యత్తుకి చాలా అంటే చాలా అన్యాయం జరుగుతుంది. ఇప్పటికీ 61 సంవత్సరాలు ఉన్నది. ఉద్యోగుల యొక్క సర్వీస్ అనేది 61 సంవత్సరాలు ఇప్పటికే ఉంది. కానీ 61 సంవత్సరం నుంచి మళ్ళీ ఇంకో 3 సంవత్సరాలు అంటే వాళ్ళు కూడా మనుషులే, వాళ్ళ మిషనర్స్ కాదు, వాళ్ళు కూడా మనుషులే, వాళ్ళకు హెల్త్ సహకరించాలి. ఇప్పటికీ మనం తినేటటువంటి ఈ యొక్క చెత్త తిండి వల్ల, ఈ యొక్క మొత్తం జంక్ ఫుడ్ వల్ల ఇప్పటికే ఒక 40-50 ఏళ్లకే మనకి ఆరోగ్య సమస్యలు ఎన్నో వస్తున్నాయి. ఇంకా వాళ్ళు ఎలా చేస్తారు? ఆ డ్యూటీలో వాళ్ళు ఏ విధంగా యాక్టివేట్ గా ఉండి, ఏ విధంగా వాళ్ళు యాక్టివ్ ఉండి పనిచేస్తారు, అది మీరు ఆలోచన చేయాలి. కాబట్టి తక్షణమే ఈ యొక్క ఆలోచన ఉపసంహరించుకోండి, లేదంటే పెద్ద ఎత్తున ఉద్యమం అయితే మన తెలంగాణలో రాబోతుంది. సో మిత్రులు అందరూ కూడా దయచేసి మీరందరూ కూడా ఈ యొక్క వీడియోని షేర్ చేయండి. ప్రతి ఒక్క మూలలో ఉన్న 10 మనిషికి చేరాలి ఈ వీడియో. సో కాబట్టి చెప్తున్నాను, దీనివల్ల ఈ రిటైర్మెంట్ ప్రకటిస్తే వీళ్ళకి ఇప్పుడు ప్యాకేజ్ ఇవ్వాలి కదా. సో కొన్ని 20,000 కోట్ల వరకు అయితే చెప్పేసి అంచనా వేస్తున్నారంట. మరి అక్కడ రాని బంగ్లాలు, బిల్డింగ్లు కడుతున్నారు, దేనికి అవి? వాటికి 1,000 కోట్లు పెడితే ఏం కాదంట, కానీ వీళ్ళకి ఇచ్చే పైసలకి వాళ్ళకి అడ్డు వస్తున్నాయంట. దానివల్ల మీరు
సంవత్సరాలు పొడిగిస్తే ఎవరికి అన్యాయం? మాకు అన్యాయం. మేము ఎన్నో సంవత్సరాలుగా చదువుకుని ఉద్యోగ నోటిఫికేషన్ వస్తే మేము ప్రిపేర్ అయ్యి చదువుకున్నామని చెప్పి మేము ఎవరైతే ఎదురు చూస్తా ఉన్నారో మన నిరుద్యోగ మిత్రులకి మాకు అన్యాయం ఇది. దీనివల్ల మీరంతా బాగానే ఉంటారు, మీరు బిల్డింగ్ లో నుంచి రాజభవన్ అనుభవిస్తారు, కానీ మేమేం చేయాలి? అప్పు తీసుకుని మరి చదువుకుంటున్నాము లైబ్రరీలలో. సో కాబట్టి మిత్రులారా, మీ అందరినీ ఒకటే వేడుకుంటున్నాను, నేను ఏదైనా సమస్య ఉంటే తప్ప నేను టైం పాస్ వీడియో చేయను, మీ యొక్క సమయాన్ని నేను వృధా చేయను. సో కాబట్టి తప్పకుండా మనందరూ కూడా ఎంప్లాయ్స్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది మన అందరి ఛానల్. మన సమస్యలు ఖచ్చితంగా మనం వినిపించాలి, లేదంటే రాబోయే రోజుల్లో ఇంకా చాలా అంటే చాలా పరిణామాలు జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. సో ఏదైనప్పటికీ నేను ప్రతి ఒక్క విషయం పట్ల నేను స్పందిస్తూనే ఉంటాను. ఎవరికి భయపడేదంత అవసరం లేదు, ఎందుకంటే మనం తప్పు చేసి మనం భయపడాలి. మనకు చాలా అన్యాయం జరుగుతుంది, ఈ విషయంలో మాత్రం రెండుగా అన్యాయం జరుగుతుంది. ఒకటి ఏంటంటే మనకి ఉద్యోగ అవకాశాలు ఉన్నా కూడా మనకు దగ్గరకు వచ్చి దూరం చేసేటువంటి ప్రయత్నం. ఇంకా రెండవది జాబ్ కార్డు కూడా ఇంకా ఒక షెడ్యూల్ చేంజ్ అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి ఈ యొక్క పరిణామాల వల్ల. కాబట్టి మిత్రులు అందరూ కూడా ఆలోచన చేయండి, దీర్ఘ దృష్టితో ఆలోచన చేసి మీరు ఖచ్చితంగా స్పందించాల్సిన అవసరం ఉంది. సో కాబట్టి ఓయూజేఎస్ నుంచి నేను ఖచ్చితంగా దీన్ని ఖండిస్తున్నాను, ప్రభుత్వం యొక్క ఆలోచనని. సో తప్పకుండా మిత్రులు చేయగలుగుతాము, మన యొక్క హక్కులను సాధిద్దాము. జై హింద్.